ఈ యొక్క సూసైడల్ బిహేవియర్ అంటే ఇప్పుడు రిజల్ట్స్ ఒకటే కాదు మనకంటే లైక్ నచ్చింది మనకు లైక్ జరిగినప్పుడు దానికి మనం ఎంత బెటర్గా కోప్ అవుతున్నాము ఇవి మనకు మెయిన్గా ఉండాలి కోపింగ్ స్కిల్స్. అవి ఎవరికైతే లేకుండా ఉంటాయో వాళ్ళల్లో వి సీ మోర్ ఆఫ్ సూసైడల్ ఇంటెంట్ కానీ లైక్ చిన్న చిన్న విషయాలకే చనిపోవడం కానీ ఇట్లాంటివన్నీ లైక్ జనరల్గా చూస్తూ ఉంటాం. ఎగ్జామ్ రాసినాక వీళ్ళ గెట్టునో అంటే లైక్ థియరీ ఎగ్జామ్ అనుకోండి ఆర్ఎల్స్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనకు అంటే పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా కొంతవరకు అయితే మనకు తెలుస్తుంది ఎగ్జామ్లోకి రాసి వచ్చాక. ఓకే, సో పీపుల్ హూ నో అంటే వాళ్ళకు కొంత ఫెయిల్ అయితే అనే కైండ్ ఆఫ్ డౌట్ ఉన్న వాళ్ళు సోషల్ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్తో సరిగ్గా మాట్లాడరు, ఒక లైక్ గ్యాదరింగ్స్ అంటే లైక్ ఫ్రెండ్స్తో సరిగ్గా లైక్ కైండ్ ఆఫ్ తిరగరు, ఏదైనా ఫంక్షన్కి రమ్మంటే రారు, ఎస్పెషల్లీ లైక్ రిలేటివ్స్ దగ్గర కైండ్ ఆఫ్ మాట్లాడటానికి ఇబ్బంది, కజిన్స్తో మాట్లాడటానికి ఇబ్బంది, అండ్ లైక్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అంటే ఎప్పుడైతే మనకు ఆ భయం ఉంటుందో అప్పుడు మనం సరిగ్గా నిద్రపోలేము, ఎవరిని కైండ్ ఆఫ్ ఫేస్ చేయలేము, అండ్ లైక్ బయాలజికల్ ఫంక్షన్స్ ఆకలి అనేది కైండ్ ఆఫ్ తగ్గిపోతుంటుంది. చిన్న చిన్న వాటికి భయపడుతుంటారు, మనకి అది ముందే చిన్న చిన్న హింట్స్ లాగా కూడా మనము కైండ్ ఆఫ్ చూసుకోవచ్చు. చిన్న చిన్న వాటికి భయపడము, చేతులు కాళ్ళు వణుకు రావడము, లేదంటే చెమటలు పట్టేయడం చాలా లైక్ తొందరగా, అండ్ ఆర్ఎల్ స్లీప్ ప్యాటర్న్స్లో డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు ఒక లైక్ పిల్లోడు నైట్ 9 to పొద్దున 5 వరకు పడుకుంటాడు లైక్ కైండ్ ఆఫ్ అనుకుందాం ఆన్ లైక్ రెగ్యులర్ డే. యాంగ్జైటీ వల్ల ఏమంటే స్లీప్ మనకు రావటంలో డీలేస్ అవుతాయి, రాత్రి 12-1 పడుకొని మళ్ళీ ఎప్పుడు పొద్దున 1 o'clock 2 o'clock లేగడము, ఇవన్నీ మనకు కొన్ని వార్నింగ్ సైన్స్. లేదంటే కొంతమందికి ఏమంటే రిస్క్ టేకింగ్ బిహేవియర్ అంటే ఈ టైంలో కొంతమంది ఆల్కహాల్కి తీసుకోవడము, లేదంటే స్మోకింగ్కి అలవాటు పడటము, ఇంకా వేరే విషయాలకు అలవాటు పడటము, ఏదైనా సడన్ చేంజ్ ఇన్ బిహేవియర్ అంటే ఇంతకుముందు అంతా కొంచెం లైక్ కామ్గా ఉన్న వాళ్ళు అగ్రెసివ్గా అవ్వచ్చు, లేదంటే కొంత జోవియల్గా ఉన్న వాళ్ళు లైక్ సడన్గా లైక్ డల్గా అయిపోవచ్చు. ఇవన్నీ కూడా బిహేవియరల్ చేంజెస్. మనం వీటిని చాలా అంటే లైక్ పేరెంట్స్ షుడ్ బీ ఇన్ ఫస్ట్ పొజిషన్. లైక్ తల్లిదండ్రులు మాత్రమే 24 hours లైక్ పిల్లోడితో ఉంటారు లైక్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ పర్సన్స్ టు సీ ఆల్ దీస్ చేంజెస్. ఇట్లాంటి చిన్న కనపడితే వెంటనే ఒక లైక్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే అది మనకు కాంప్లికేట్ అవ్వకుండా వీ కెన్ లైక్ మేనేజ్ అన్నమాట.